హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వ్యూవర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఇకపోతే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రం నుంచి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ ఒకటి లీక్ అవడం జరిగింది. ఎస్, ఈ లుక్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అండ్ అలాగే నందమూరి అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి ఈ మధ్యన ఒక హైప్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరో నందమూరి అభిమానికి, మరో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానికి ఈ వీడియో అయితే షేర్ అవడం జరుగుతుంది గైస్. మీ సపోర్ట్ కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కంపల్సరీగా కావాలి. సో ఒక లైక్, ఒక షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ పై, ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న లుక్స్ పై నెక్స్ట్ లెవెల్లో ట్రోలింగ్స్, నెక్స్ట్ లెవెల్లో నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. సో సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు సినిమాతోనే సమాధానం ఇచ్చే రేంజ్ లో ఈ సినిమా అయితే ఉండబోతుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ RFC లో నాన్ స్టాప్ 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకొని నైట్ షెడ్యూల్ జరిగింది. ఆల్మోస్ట్ ఈ సీన్స్ ఏదైతే ఉన్నాయో, సో క్లైమాక్స్ సీన్ అని చెప్పి సోషల్ మీడియా వేదిక వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్. సో క్లైమాక్స్ సీన్స్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్ సీక్వెన్స్ గా ఉండబోతుందంట. సో ఈ సీక్వెన్స్ ని నాన్ స్టాప్ 40 రోజుల పాటు అయితే తీయడం జరిగింది. ఇకపోతే అక్కడ RFC లో షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఈ పొంగల్ తర్వాత మరో షెడ్యూల్ ని నార్త్ ఆఫ్రికాలో వెళ్ళి షూట్ అయితే జరుపుకోబోతుందంటే ఈ సినిమా. సో ఇక్కడెక్కడ కాదు, వేరే దేశంలో అయితే షూటింగ్ జరుపుకోబోతుంది. అక్కడ కూడా నాన్ స్టాప్ ఒక 1 మంత్ పాటు అక్కడ షూటింగ్ అయితే జరుపుకోబోతుంది. ఇకపోతే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు లీక్ అయిన పిక్ ఎలా ఉందిరా అయ్యా, అసలు ఎక్కడ లీక్ అయింది, ఎవరు లీక్ చేశారని చూస్తున్నారా? సో అక్కడికే వస్తున్నాను. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక అభిమాని ఒక ఫోటో అయితే దిగడం జరిగింది. ఆ ఫోటోని ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా నైట్ 12 o'clock అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది పోస్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవడం జరిగింది. అసలు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఒక్కసారి చూడండి అబ్బా, నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. రా అండ్ రస్టిక్ లుక్ లో మీసాలు గడ్డాలు పెంచుకొని ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపిస్తున్నారు. సో ఈ సినిమాపై అంచనాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. అప్డేట్ పక్కన పెట్టండి, అప్డేట్ అవసరం లేదు. ఈ పొంగల్ కానుగా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి దర్శనం దక్కిందని చెప్పి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్లో వైరల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్ అయితే చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పిక్స్ నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది అబ్బా. అండ్ అలాగే ఆ అభిమాని పోస్ట్ చేయడమే ఒక పండగ అనుకుంటే, మార్నింగ్ 8 o'clock కి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్ లో దిగడం, ఎయిర్పోర్ట్ లో కూడా ఒక వీడియో లీక్ అవడం, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే. సో ఆయన ఎయిర్పోర్ట్ లో దిగగానే మరో అభిమాని కూడా ఆ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఏం చెప్తాం, ఇక అభిమానుల పండగ స్టార్ట్ అయిపోయింది. పొంగల్కి అప్డేట్ ఉన్నా లేకపోయినా మాకు పర్వాలేదు. ఈ లుక్ చూసిన తర్వాత ఇంకా అభిమానులు పండగ చేసుకున్నారబ్బా. సో అప్డేట్ అయితే ఇప్పటి వరకు ఏది లేదు. ఈ రోజు పండగ కానుగా అప్డేట్ వస్తుందని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్ వస్తుందా రాదా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఖచ్చితంగా. సో ఇదే లుక్ అబ్బా, ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఎందుకంటే ఆల్రెడీ షూట్ కూడా జరుగుతుంది కాబట్టి ఇదే లుక్ తో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ లుక్ లో మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తున్నారు అబ్బా. నిజంగా తన మేక్ ఓవర్ ఏదైతే ఉందో, తను కష్టపడిన విధానం చూస్తేనే అర్థమవుతుంది. ఈ లుక్ చూస్తే తను ఎంతగా కష్టపడ్డారో ఈ లుక్ కోసం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. RFC లో ఆల్రెడీ 40 రోజుల పాటు నైట్ షెడ్యూల్ జరిగింది. సో ఇదైతే ఈ పోర్షన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ సీన్ అయితే తెరకెక్కించడం జరిగిందంట. అయితే తర్వాత వేరే దేశంలో, ఆఫ్రికా దేశంలో అయితే మరో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారంట ప్రశాంత్ గారు. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ అండ్ గ్లిమ్స్ రాబోతున్నాయని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ అలాగే ఈ రోజే ఫస్ట్ లుక్ వస్తుందని చెప్పి వార్తలు కూడా వినిపిస్తున్నాయి పండగ రోజు కానుగా. ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు, ఇటు మైత్రి మూవీ మేకర్స్ నుంచి కానీ అండ్ అలాగే ఇటు ఎన్టీఆర్ ఆర్ట్స్ దగ్గర నుంచి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు గైస్. సో చూద్దాం పండగ రోజున ఏదైనా అప్డేట్ వస్తుందో రాదో అని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ అప్డేట్ ఏదో గానీ ఈ లుక్ చూసిన తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పండగ చేసుకున్నారబ్బా, ఇదైతే ఫ్యాక్ట్. సో వేరే లెవెల్లో కనిపిస్తున్నారు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు. ఆయన లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది, ర్యాంప్ అంటే ర్యాంప్ ఆ రేంజ్ లో ఉంది. సో ఖచ్చితంగా ఇదే లుక్ తో ఇప్పటి వరకు ఏ సినిమా, అసలు ఈ సినిమాలో కనిపించినట్టుగా
అసలు ఈ సినిమాలో కనిపించినట్టుగా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏ సినిమాలో కూడా కనిపించలేదబ్బా. ఆ రేంజ్ లో కనిపిస్తున్నారు. సో ప్రశాంత్ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదులే కానీ ఖచ్చితంగా అసలు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందించాలనే కసితోనే పనిచేస్తున్నారు. అండ్ అలాగే ఇటు మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే తనకు ఒక ఇష్టమైన నటుడు, తను ఎంతగానో అభిమానించే నటుడు. అలాంటి హీరోతో నేను ఒక సినిమా తీయాలంటే ఆయన కేరళలోనే మైల్ స్టోన్ మూవీగా ఉండాలని చెప్పి కూడా ఆయన చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది. అదే రేంజ్ లో ఈ సినిమాని అయితే తీయడం కూడా జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఈ సినిమా ఉండబోతుందబ్బా. ఇది మాత్రం కన్ఫర్మ్. సో చూద్దాం ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా, ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో. ఇప్పటి వరకు అయితే అసలు ఎలాంటి చిన్న లీక్ కూడా లేదబ్బా సినిమా నుంచి. డ్రాగన్ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక భారీ ఈవెంట్ పెట్టి నెక్స్ట్ లెవెల్లో అభిమానులకు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో ఒక టీజర్ ని అండ్ అలాగే ఫస్ట్ లుక్ ని టైటిల్ అనౌన్స్ చేసే విధంగా అయితే ఇటు మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఖచ్చితంగా అసలు ఎవ్వరు కూడా ఊహించిన రేంజ్ లో ఈ సినిమాని తీస్తున్నారంట. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రశాంత్ గారు కూడా టచ్ చేయని జానలో ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇదే రేంజ్ లో ఉండాలనే ప్రార్థిద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందబ్బా. ఇదైతే ఫ్యాక్ట్, దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో అప్డేట్, టీజర్, ఫస్ట్ లుక్, గ్లిమ్స్ ఈ రోజు వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం. ఈ రోజు మార్నింగ్ 12 o'clock కానివ్వండి, సాయంత్రం 4-7 కి ఈ రోజు సాయంత్రం కల్లా అప్డేట్ వస్తుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మేబీ ఒకవేళ వస్తే మంచిదే, కానీ ఎలాంటి కరెక్ట్ గా చెప్పాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అప్డేట్ వస్తుందని అనుకున్నాం కానీ ఖచ్చితంగా అయితే రాదని అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం, వస్తే మంచిదే కదా, ఒకవేళ వస్తే మాత్రం మంచిదే. సో ఇది గైస్ గా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ ఎలా ఉంది. ఈ లుక్ తో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే విధ్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక కొత్త లుక్ తో కనిపించారబ్బా. నిజంగా చాలా అంటే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు లుక్ ని. కాకపోతే బయట పడిపోయింది. ఈ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా అభిమానుల్ని ఇంప్రెస్ చేసే రకంగానే ఉందబ్బా. ట్రోలింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, నెగిటివ్లీ చేసిన వాళ్ళు కానివ్వండి, ఈ లుక్ చూసిన తర్వాత అందరూ కూడా నోరు మూసుకుంటారు. ఆ రేంజ్ లో ఉంది. ఇంకా సినిమాలో ఏ రేంజ్ లో కనిపిస్తారో 2 parts అంటున్నారు. ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకుంటూనే గూస్ బంప్స్ వస్తుంది. ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారో వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. మన అందరికీ కూడా బ్లాక్ బస్ ని అందిస్తారు. ఆల్రెడీ వాటితో కొద్దిగా డిసప్పాయింట్ ని కలుగజేశారు. ఆ డిసప్పాయింట్ ని ఈ సినిమాతో భర్తీ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఖచ్చితంగా అదే రేంజ్ లో ఉంటుంది. సో చూద్దాం. ఇదిగా చూడాలిగా. సో మీరేమనుకున్నారు ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే ఈ లుక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇదిగా చూడాలిగా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.